కాసేపట్లో ఏపీలో రాహుల్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆయనకు స్వాగతం పలికేందుకు భారీగా శ్రేణులు తరలివచ్చారు. నేటి నుంచి 4 రోజుల పాటు 119 కిలోమీటర్లు ఏపీలో రాహుల్ యాత్ర సాగుతుంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని చేత్రగుడి నుండి మా ప్రతినిధి దినకర్ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. మీరు మళ్ళీ కాంగ్రెస్ లో అడుగు పెట్టడానికి కారణం ఏంటి? నేను 5 టర్మ్స్ కంటిన్యూగా ఎమ్మెల్యే, 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేను ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, స్వాతంత్ర ఉద్యమంలో దండిగా డబ్బులు ఖర్చు పెట్టి స్వాతంత్రం తీసుకుబట్టి ఈ దేశం కోసం త్యాగం చేసిన పార్టీ ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ ఈ దేశం కోసము వాళ్ళు హతమైనారు. ఈ దేశానికి సుస్థిరమైన పరిపాలన ఇవ్వగలిగే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పార్టీకి సంబంధించి గతంలో వదిలిన వారు, ఆ తర్వాత కూడా వారు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చి మళ్ళీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్టీలోకి జాయిన్ కావాలని చూస్తున్నారు. సో ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది హైవే, కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యేటువంటి హైవే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఇక్కడ చేరుకొని రాహుల్ గాంధీకి పూర్తి స్థాయి వెల్కమ్ చెప్పడానికి ప్రస్తుతం ఏవైతే బస్సుల్లో ఉన్నాయో ఆయన కర్ణాటక ప్రాంతంలో క్యాంపు ప్రాంతం నుంచి కూడా బస్సుల్లో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి పాదయాత్రను స్టార్ట్ చేయడానికి కూడా అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 119 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. 119 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ లో, ఆ తర్వాత వెంటనే మళ్ళా కర్ణాటకకి 22వ తారీఖు చేరుతుంది. 22 నుంచి 23 వరకు ఆయన కర్ణాటక నుంచి తెలంగాణకు వెళ్తారు. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో స్వాగతం పలకడానికి, ఎందుకంటే కర్ణాటకలోకి ఎంటర్ కావడానికి, దాని ద్వారా కర్ణాటకలో నుంచి మళ్ళీ తెలంగాణలోకి ఎంటర్ కావడానికి ఈజీ అయినటువంటి ప్లేస్ కనుక ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ రాహుల్ గాంధీ అని చెప్పి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బాగా వెలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం 4 జిల్లాల్లో పాదయాత్ర కొనసాగిస్తున్నటువంటి సిచ్యుయేషన్ లో కూడా ఇది తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఆ తర్వాత స్పెషల్ స్టేటస్ హోదా కావచ్చు, ఏదైనా కూడా కాంగ్రెస్ వల్లనే వస్తుందని చెప్పి ఆ నినాదంతో ఈరోజు రాహుల్ గాంధీ షెడ్యూల్లో కూడా పోలవరం నిర్వాసితులతో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కొద్దిమంది సీనియర్ నేతలతో భేటీ కాబోతున్నారు. దాంతోపాటు అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వచ్చి రాహుల్ గాంధీని వచ్చి కలుస్తారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఓవరాల్ కు చూస్తే గత 8.5 సంవత్సరాల తర్వాత అంటే రాష్ట్ర విభజన అయిన నుంచి దాదాపు కోమాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఒక జోష్ వస్తుందని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా భావిస్తున్నారు. మనం చూడొచ్చు దాదాపు ఈ రోజు షెడ్యూల్ ప్రకారం 22 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుంది. ఇక్కడి నుంచి ఆయన ఆదోని వరకు కూడా పాదయాత్ర చేస్తారు. సో పాదయాత్ర ముగించుకొని మొదటి రోజు బ్రేక్ తీసుకున్న తర్వాత రెండో రోజు రేపు రాహుల్ గాంధీ మధ్యాహ్నం 1 గంటకు ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీని ఆదరిస్తే, రానున్న రోజుల్లో ఆదరిస్తే ఏమేం చేస్తామన్న దానికి సంబంధించి కూడా మధ్యాహ్నం ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటలకు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చెబుతున్నాం, ఆంధ్రప్రదేశ్ పట్ల తమ పార్టీ ఎలా ఉండబోతుందన్న దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీగా చెప్పే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్నటువంటి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇప్పటికి దాదాపు 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఎలాంటి హామీలు ఇస్తుందన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రెస్ మీట్ లో చెప్పబోతున్నారు. ఈ 4 రోజుల పాదయాత్ర ద్వారా ఉనికిని మరింత కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. రైట్, మనం విజువల్స్ లో చూడొచ్చు ఏపీలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. ఆలూరు, ఆదోని, ఎమ్మికనూరు, మంత్రాలయం నియోజకవర్గాల మీదుగా రాహుల్ పాదయాత్ర సాగనుంది. లంచ్ బ్రేక్ లో ఇవాళ పోలవరం నిర్వాసితులతో కూడా భేటీ కానున్నారు రాహుల్ గాంధీ. ఏపీలో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. ఆ విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు.
బ్రేకింగ్
నేతలంతా కూడా రాహుల్ గాంధీతో పాదయాత్రలో పాల్గొన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఆలూరు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో క్షేత్రగుడి నుంచి ప్రారంభమైంది. రాహుల్ గాంధీతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, అలాగే ఏపీకి సంబంధించిన నేతలు కూడా జాయిన్ అయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కెమెరామెన్ రాజేష్ చూపిస్తున్నాం. మొత్తం ఇక్కడ ఏపీకి సంబంధించిన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ పాదయాత్ర ద్వారా కాస్త ఊపు వస్తుందని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ 119 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్రలో చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ లో 22 వరకు ఆయన పాదయాత్ర సాగుతుంది. రాహుల్ గాంధీతో పాటు శైలజానాథ్, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరికొంతమంది సీనియర్ లీడర్లంతా కూడా పాదయాత్ర చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎన్టీవీ అందిస్తుంది. కన్యాకుమారి నుంచి కూడా కవర్ చేస్తున్నటువంటి పాదయాత్రలో ఇప్పుడు దాదాపు 100 కిలోమీటర్ల తర్వాత రాహుల్ గాంధీ పాదయాత్ర ఏపీకి చేరుకుంది. ఏపీ నుంచి ఆయన 4 రోజుల పాటు ప్రయాణించి తర్వాత కర్ణాటకలో జాయిన్ అవుతారు. ఒకరోజు కర్ణాటకలో ఉన్న తర్వాత తెలంగాణలో భారత్ జోడో యాత్ర ప్రారంభమవుతుంది. మనం చూస్తున్నాం పాదయాత్రకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలందరినీ కూడా ఇక్కడికి రావాలని ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు పాదయాత్ర సాగుతుంది. తర్వాత బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 4:30కు ఆయన పాదయాత్ర రెజ్యూమ్ ఉంటుంది. ఇక ఈరోజు రాహుల్ గాంధీ పాదయాత్రలో భాగంగా పోలవరం నిర్వాసితులు, తర్వాత అమరావతి రైతులతో కూడా భేటీ అవుతారు. మధ్యాహ్నం లంచ్ అవర్ తర్వాత వారితో భేటీ ఉంటుందని పార్టీకి సంబంధించిన నేతలు చెప్పారు. ఓవరాల్ గా చూస్తే ఈరోజు 40వ రోజు ఆంధ్రాలోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత 4 రోజుల పాటు కొనసాగి దీపావళి బ్రేక్ వస్తుందని కూడా పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పుడే షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కర్ణాటక సంబంధించిన కాంగ్రెస్ నేతలు కూడా
ఇక్కడ ఆయనకు స్వాగతం పలికారు కొద్దిమంది. కర్ణాటక సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కొద్దిమంది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి భారత్ జోడో యాత్రను ఏర్పాట్లు కూడా చేశారని చెప్పి పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. దాదాపు 119 కిలోమీటర్లు 4 నియోజకవర్గాలు రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. ఆలూరు నియోజకవర్గం, ఆదోని నియోజకవర్గం, ఎమ్మిగనూరు, మంత్రాలయం ద్వారా ఆయన పాదయాత్ర 119 కిలోమీటర్లు 4 రోజుల్లో పూర్తి చేశారు. ఆ తర్వాత రాయచూరులోకి ఎంటర్ అవుతారు. రాయచూరులోకి ఎంటర్ అయిన తర్వాత తెలంగాణలోకి 23వ తారీఖు ఎంటర్ అయ్యి ఆ తర్వాత 24, 25, 26 రాహుల్ జోడో యాత్రకు బ్రేక్ ఉంది దీపావళి సందర్భంగా. మళ్ళీ 27 నుంచి తెలంగాణలో దాదాపు 2 వారాల పాటు ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కేవలం 4 నియోజకవర్గాల్లో ఉండడానికి కారణం ఇక్కడి నుంచి కర్ణాటక నుంచి ఆంధ్ర తర్వాత తెలంగాణలోకి ఎంటర్ కావడానికి అనుకూలంగా ఉంది కనుక ఈ మార్గంలో ఏర్పాటు చేశామని పార్టీ నేతలు చెప్తున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర సంబంధించి కూడా కన్యాకుమారి నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఎన్టీవీ కంటిన్యూగా కవర్ చేస్తుంది. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. వారందరితో కూడా మధ్యాహ్నం లంచ్ అవర్లో రాహుల్ గాంధీ భేటీ అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్యలపైన దాదాపు 4 ఇష్యూస్ పైన రాహుల్ గాంధీతో వేరువేరు బృందాలు భేటీ అవుతాయి. పోలవరం నిర్వాసితులతోనూ, తర్వాత దీనికి సంబంధించి అమరావతి రైతులు, స్టీల్ ప్లాంట్, ఆ తర్వాత పిఎస్సికి సంబంధించి సిపిఎస్కి సంబంధించినటువంటి సబ్జెక్టు కూడా కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి ఆయన కలుస్తారని చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడ ఆలూరులో స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. దాదాపు 9 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర బ్రేక్ పాయింట్ జరుగుతుంది. 8.5 కిలోమీటర్ల మేర తొలి సెషన్ సాగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 4:30 వరకు బ్రేక్ ఉంటుంది. 4:30 నుంచి రాత్రికి ఆదోని చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ లో భారత్ జోడో యాత్ర, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే భారత్ జోడో యాత్ర ఎందుకు చేయాల్సి వస్తుందన్న దానికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. పార్టీకి సంబంధించినటువంటి నేతలు, తెలంగాణకు సంబంధించిన నేతలు కూడా భారత్ జోడో యాత్రలో ఆంధ్రాలో రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. మనం ఆ దృశ్యాలను చూస్తున్నాం. రాహుల్ గాంధీతో పాటు శైలజానాథ్, ఆ తర్వాత కనుమూరి బాపరాజు, జేడీ శీలం, ఆ తర్వాత వారితో పాటు దృశ్యాలను చూస్తున్నాం. తెలంగాణలో 379 కిలోమీటర్లు, ఆ తర్వాత 15 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించినటువంటి ఏఐసిసి దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది. అయితే కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ మళ్ళీ ఆ తర్వాత కర్ణాటకలోకి ఎంటర్ అవుతుంది రాహుల్ గాంధీ జోడో యాత్ర. భారత్ జోడో యాత్రకు సంబంధించి స్థానిక పోలీసులు కూడా, కర్ణాటక పోలీసులు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఏపీ పోలీసులు పూర్తి స్థాయి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తూ తర్వాత రాహుల్ గాంధీకి ఇక్కడ 8.5 కిలోమీటర్ల దూరంలో దీనికి సంబంధించి ఏదైతే ఉందో స్టే పాయింట్ అక్కడ చూస్తున్నాం. కొద్దిమంది నేతలు కలిశారు. తర్వాత రాహుల్ గాంధీకి కొద్దిమంది స్థానికంగా ఉన్న వాళ్ళు దీపావళి గిఫ్ట్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీతో ఉన్నటువంటి భారత్ యాత్రిక్స్ దాదాపు కన్యాకుమారి నుంచి కూడా వారు రాహుల్ గాంధీతో ప్రయాణం చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. జేడీ శీలం, శైలజానాథ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత గిడుగు రుద్రరాజు వారితో పాటు దృశ్యాన్ని మనం చూస్తున్నాం.
9:30 గంటల కల్లా లంచ్ బ్రేక్ పాయింట్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి రీచ్ అవ్వాలనే ఉద్దేశం 8.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది.